హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఒక ఎండ్లో జకబ్ బెతల్ విజృంభిస్తున్నాడు. వికెట్ పోయినప్పటికీ నెక్స్ట్ బంత్కి సిక్సర్ను కొడుతూ చెలరేగిపోతున్నాడు. ప్రెజర్ అన్నది ఏమాత్రం తన చింతకు రానేలేదు. మరో ఎండ్లో వికెట్లు పడిపోతున్నప్పటికీ అతను మాత్రం కౌంటర్ అటాక్ చేస్తూనే ఉన్నాడు. ఆ టైంలో అతనికి విల్ జాక్స్ జతయ్యాడు. అతను మరింత చెలరేగుతూ అతను కూడా జకబ్ బెతల్కు బాగా సపోర్ట్ చేస్తూ ఆడుతున్నాడు. భారత బౌలర్లు మెల్లమెల్లగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇక అందరికీ తెలిసిందే కదా, అందరికంటే హర్షదీప్ సింగ్ మరింత ఒత్తిడికి గురవుతాడు. అతను వరల్డ్ కప్లోనే కాదు, సాధారణ మ్యాచెస్లోనూ ఎక్కువగా ప్రెజర్ ఫీల్ అవుతుంటాడని చాలాసార్లు అనుకున్నాం. మొన్న న్యూజిలాండ్తో ముగిసిన T20 సిరీస్లోనూ అంతే. అతను అత్యధిక వైడ్లు వేసి ఒక ఓవర్లో సరికొత్త వరస్ట్ రికార్డు నెలకొల్పాడు. ఇక నిన్నటి మ్యాచ్లోనూ అంతే, వరుసగా 3 వైడ్లు వేశాడు. ఒక్కోసారి అది గేమ్ ప్లాన్ కావచ్చు, కానీ 3 వైడ్లు పోయేసరికి బ్యాట్స్మెన్ కాస్త ఫ్రీ అవుతాడు. ఫీల్డర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి టైంలో మరో షార్ట్ బాల్ వైడ్ రూపంలో వేశాడు లెగ్ సైడ్. దాన్ని విల్ జాక్స్ షాట్ తీసుకున్నాడు. ఇంకేముంది, బ్యాక్ సైడ్ కాబట్టి ఇది కూడా 4 6 వెళ్తుంది అనుకున్నారు. కానీ అటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అక్షర్ పటేల్ ఫస్ట్ ఫీల్డింగ్ చేశాడు. బంతిని బౌండరీ లైన్ దాటకుండా విసిరేశాడు. పక్కనే ఉన్న శివం దూబే దాన్ని అందుకున్నాడు. అంతే, విల్ జాక్స్ అవుట్. ఇంగ్లాండ్ ఆశలు అక్కడి నుంచి కాస్త తగ్గిపోయాయి. ఇక్కడ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రెడిట్ కూడా మొత్తం తనకే దక్కుతుంది. ఓకే, ఇక్కడ స్కోర్ బోర్డులో చూస్తే క్యాచ్ పట్టినట్టు శివన్ దుబే పేరు వేశారు. కానీ అక్కడ 99% ఎఫెక్ట్ అండ్ క్రెడిట్ మొత్తం అక్షర్ పటేల్కే దక్కుతుంది. అందులో నో డౌట్. మ్యాచ్ చూసిన వాళ్ళకు ఖచ్చితంగా ఆ విషయం తెలుసు. స్కోర్ బోర్డులో శివన్ దుబే పేరు వేసి ఉండొచ్చు, కానీ క్రెడిట్ మాత్రం అక్షర్ పటేల్కే దక్కుతుందంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్. నిజంగా ఈ మ్యాచ్లో మ్యాచ్ టర్న్ కావడానికి, మ్యాచ్ మన వైపు తిప్పడానికి, మన వైపు మళ్ళడానికి కారణం అక్షర్ పటేల్ చేసిన ఆ గ్రౌండ్ ఫీల్డింగ్ అండ్ బాల్ అందించడం, శివన్ దుబే బాల్ తీసుకోవడం. అక్కడే మ్యాచ్ మన వైపు తిప్పిందంటూ, మన వైపు మళ్ళిందంటూ వ్యాఖ్యానించాడు. అది కనుక 4 పోయి ఉంటే విల్ జాక్స్ మరింత రెచ్చిపోయేవాడు. దానికి తోడు వికెట్ కూడా పడలేదు కాబట్టి ఇంకాస్త ఫ్రీగా బ్యాటింగ్ చేసేవాళ్ళు. ఖచ్చితంగా మ్యాచ్ మన నుంచి దూరం అయ్యేది. కానీ ఆ మెరుపు ఫీల్డింగ్ మనల్ని ఫైనల్కు చేర్చిందంటూ చెప్పుకొచ్చాడు. చివరి వరకు మ్యాచ్లు కొనసాగితేనే మజా ఉంటుంది. నిన్నటి మ్యాచ్లోనూ అదే జరిగింది. చివరి ఓవర్లో 30 పరుగులు చేయాల్సి ఉన్నా కూడా ఇండియా గెలుస్తుందని గ్యారంటీ లేదు. ఇంగ్లాండ్ ఓడిపోతుందని కూడా చెప్పలేం. ఆ టైంలో కూడా జకబ్ బెతల్ ఫస్ట్ బాల్కే స్ట్రైక్ ఉన్నాడు. అప్పటికీ ఇంకా మ్యాచ్పై ఇంగ్లాండ్కు కూడా ఆశలు ఉన్నాయి. ఆ తర్వాత అవుట్ అయినప్పుడు ఇక మ్యాచ్ మనదే అనుకున్నాం. కానీ ఆ తర్వాత కూడా మరో 3 సిక్సర్లు వెళ్ళడం మ్యాచ్ ఎంత టైట్గా కొనసాగిందో స్పష్టంగా అర్థమవుతోంది. చివరి ఓవర్, చివరి బంతి దాకా చివరి 2 బంతులను ఇంగ్లాండ్ టెయిల్ అండర్ జఫ్రా ఆర్చర్ సిక్సర్లుగా మలిచాడు.